రేపు ఏకాదశి కదా, అందుకనే ముందు రోజు నైటే నేను ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నానండి. మార్నింగ్ లేసి ఇంకా పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అయితే ముందుగా స్టవ్ అంతా కూడా సబ్బుతో శుభ్రంగా కడిగి తడిగుడ్డతో తుడుచుకున్నాను. తర్వాత కొంచెం అంటుంటే వాటిని కూడా తోమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత బెడ్షీట్స్ అన్నీ కూడా ఉతికినవి మార్చాను. ఇంక ఇల్లు గుమ్మాలన్నీ కూడా నైటే తడిగుడ్డ పెట్టేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా నైట్ అంతా పని అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి ముందుగా ఫ్రెష్ అయిన తర్వాత స్వామివారికి పిండి దీపాలను అయితే చేస్తున్నాను. ఈరోజు బియ్య పిండితో దీపాలు వెలిగిస్తే మంచిది కదా అని చెప్పేసి పిండి దీపాలు అయితే తయారు చేస్తున్నాను. ఇంకా పిండి దీపాలు తయారు చేయడం అయిపోయిన తర్వాత మనం పూజకు ఉపయోగించే సామాగ్రికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకున్నాను. నందివర్ధన పువ్వులు, గులాబీ పువ్వులతో స్వామివారికి దండ అయితే కూర్చుకున్నాను. పూల దండ అయితే చాలా బాగుంది కదా. ఇంకా ముందుగా దేవుడి పటాలన్నింటికి కూడా పువ్వులను అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు నైవేద్యం వచ్చేసి పానకం, వడపప్పు, అలాగే మామిడి పళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ముందుగా తులసమ్మ వారి దగ్గరికి కావాల్సిన పూజా సామాగ్రి కూడా రెడీ చేసుకొని ముందుగా తులసమ్మ దగ్గర, తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్